వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. పబ్లిక్ పాలసీకి ఒక సలహాదారు, పబ్లిక్ అఫైర్స్కి ఇంకో సలహాదారు, మీడియాకు ఒక సలహాదారు, జాతీయ మీడియాకు మరో సలహాదారు, ప్రవాసాంధ్రులకు ఒక సలహాదారు, గల్ఫ్ దేశాలకు, అమెరికాకు, యూరోప్కు విడివిడిగా సలహాదారులు, హెల్త్కి 4, ఐటీకి 5, నీటిపారుదలకు 4, పరిశ్రమలకు ఏకంగా 6. ఇలా రాసుకుంటూ పోతే చాలా రాయాలి. సలహాదారుల నియామకాలు హైకోర్టుకి ఎక్కినప్పుడు అసలు మొత్తం ఎంతమంది సలహాదారులు ఉన్నారని న్యాయమూర్తి అడిగారు. జగన్ ఏలుబడిలో ఎందరు సలహాదారులు నియమించింది ప్రభుత్వం దగ్గర లెక్కలేదు. లేదండి అని చెప్పాల్సి వచ్చింది. అది విషయం. సలహాదారులు ఏ ప్రభుత్వంలో అయినా ఉంటారు, కానీ జగన్ సర్కారులో సలహాదారుల కథే వేరు. సలహాలు తీసుకునే అలవాటు లేని ముఖ్యమంత్రికి సలహాలు ఇచ్చే పేరుతో మనుగడ సాగించే ఇలాంటి యంత్రాంగం మరే రాష్ట్రంలోనైనా ఉంటుందనుకోను నేను. జగన్ అధికారంలోకి రాగానే ఈ సలహాదారుల రాజ్యం ప్రారంభమైంది. చకచక 50 మందికి పైగా సలహాదారులు నియమించారు. చాలామందికి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు. వారిలో కొందరు జగన్ సొంతమైన సాక్షి మీడియాలో పనిచేసిన వారు, కొందరు ముఖ్యమంత్రికి కావాల్సిన వారు, కొందరు వైసీపీ నేతలను కూడా సలహాదారులుగా నియమించారు. హైకోర్టు ఇంతమంది సలహాదారుల అని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. వీరందరికీ కలిపి వేతనాల రూపంలో ఖజానాపై ఎన్ని కోట్ల రూపాయల మేరకు భారం మోపుతున్నది లెక్కలేదు. సినీ నటుడు ఆలీని ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించారంటే ఈ నియామకాల లక్ష్యం మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక వైచిత్రాన్ని మనం గమనించాలి. జగన్ ప్రభుత్వ యంత్రాంగంలో అసలైన అధికారం సలహాదారుల చేతిలోనే ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి తర్వాత అంతటి వారు. పేరుకైన ప్రజా వ్యవహారాల సలహాదారు. అటు ప్రభుత్వంలోనూ ఇటు పార్టీలోనూ ఆయన జగన్ పేరిట అధికారం చెలాయిస్తారు. కమ్యూనికేషన్స్ సలహాదారుగా వ్యవహరిస్తున్న మరో మాజీ జర్నలిస్టు జీవిడి కృష్ణమోహన్ అధికారపక్షం పబ్లిక్ ఫేస్ వెనుకున్న చోదక శక్తి. ప్రభుత్వ నడకను ప్రభావితం చేసే స్థానంలో లేరు, కానీ ప్రతి విషయంలోనూ పార్టీ స్పందన వెనుక ఆయన హస్తం ఉంటుంది. ఇక ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న ఒక శక్తి గురించి ఇక్కడ తప్పక చెప్పుకోవాలి. అవడానికి ఆయన అధికారే, సలహాదారు కాదు. కానీ ప్రభుత్వ యంత్రాంగం నడకతో పాటు పార్టీ వ్యవహారాల విషయంలో కూడా ముఖ్యమంత్రి ఆయనపై ఆధారపడడం ఎక్కువైంది కాబట్టి ఆ అధికారి కూడా సలహాదారు కింద లెక్క. కె ధనుంజయ రెడ్డి అనే ఆ అధికారే ఇప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో సర్వం. మంత్రులు కూడా ఆయన తలుచుకున్నప్పుడల్లా కలవలేరు. ఇక ఎమ్మెల్యేల మాట చెప్పనక్కర్లేదు. బయటకు వెళ్ళిన ఎమ్మెల్యేలు ఆరోపణలు చేస్తున్నది ఈ ధనుంజయ రెడ్డిపైనే అన్న విషయం గుర్తుంచుకుంటే ఆయన చెలాయిస్తున్న అధికారం ఎలాంటిదో మనకు అవగతమవుతుంది. సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి కలిసి ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్ని నడిపిస్తారు. ఆయా శాఖల మంత్రులు కనీసం సమీక్షలు కూడా చేయరు. కొద్ది మినహాయింపులతో ఫైలు వస్తే సంతకం చేయడానికి వారు పరిమితం. ప్రతిదానికి సలహాదారులను నియమించడం ప్రమాదకరమని, అది సమాంతర ప్రభుత్వం ఏర్పాటు చేయడమేనని ఒక సందర్భంలో హైకోర్టు చేసిన వ్యాఖ్య ఎంత వాస్తవమో చూడండి. ఇక మిగతా సలహాదారులు చాలా వరకు పేరుకే సలహాదారులు. జగన్ ప్రతిపక్షంలో ఉండగాను ఆ తర్వాత విధేయతతో ఆయన్ను సేవించుకున్నందుకు ప్రతిగా పదవులు సంపాదించుకున్న వారే ఎక్కువ మంది. కొందరు మాత్రం పదవితో సంబంధం లేని వేరే ప్రయోజనం దృష్ట్యా పదవి పొందినవారు. ఈ సలహాదారుల వల్ల ప్రజాపాలనకు చేకూరే అదనపు పదును ఎంత ఘనమైనదో మనకు గత 4.5 ఏళ్లుగా అర్థమవుతూనే ఉంది. ఎన్నికల ద్వారా లభించే అధికారాన్ని వంశపారంపర్యంగా సంక్రమించే రాజ్యాధికారంగా భావించే పాలకులు మాత్రమే ఈ విధంగా పదవులు పందేరం చేయగలరు. సలహాదారుల గురించి మాట్లాడుకునేప్పుడు మరో సంగతి కూడా ప్రస్తావించుకోవాలి మనం. జగన్ నియమించిన సలహాదారుల్లో మెజారిటీ రెడ్డి కులానికి చెందినవారు. టీడీపీ పాలన కమ్మవారి కోసమే అని అప్పుడు ఇప్పుడు కూడా అలుపు లేకుండా ప్రచారం చేసే వైసీపీ పెద్దలు ముఖ్యమంత్రి కులానికి చెందిన వారితోనే ఆస్థానాన్ని పూర్తిగా నింపడానికి కించిత్తు కూడా సందేహించలేదు. సలహాదారు పదవులే కాదు, ఇతర నియామకాల్లో కూడా రెడ్డి కులస్తులదే అగ్రస్థానం. చూడ్డానికి మరీ ఎబ్బెట్టుగా ఉంటుందన్న జంకు కూడా ఎక్కడా కనపడదు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం నుంచి 15 మంది అధికారులను డెప్యుటేషన్పై రాష్ట్రానికి తెచ్చారు. వారిలో 10 మంది ముఖ్యమంత్రి కులానికి చెందినవారు. రాష్ట్రంలో 11 విశ్వవిద్యాలయాలు ఉంటే వాటిలో 9ంటికి రెడ్డి కులస్తులను వైస్ ఛాన్సలర్గా నియమించింది ఈ ప్రభుత్వం. ఆపై ఉన్నత విద్యామండలి చైర్మన్ కూడా రెడ్డి గారే. ఇది చాలదా వైసీపీ ఏలుబడిలో ఆ కులం విశ్వరూపం అర్థం కావడానికి? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కులానికి చెందినవారు సుమారుగా 700 మందిని చిన్న పెద్ద పదవులు ఏవైనా కానీ వరించాయి. ఈ నియామకాల్లో చివరిగా చెప్పుకోదగినది తిరుమల తిరుపతి దేవస్థానాల ట్రస్ట్ బోర్డు చైర్మన్గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నియామకం. ఆయనకు ముందు జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి వరుసగా 2 దఫాలు టీటీడీ చైర్మన్. తర్వాత కూడా వేరే సామాజిక వర్గానికి చెందిన వారితో ఆ పదవిని భర్తీ చేయాలని ముఖ్యమంత్రి అనుకోలేదు. మళ్ళీ రెడ్డినే ఎంపిక చేశారు. ఆ రెడ్డి గారు జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర హయాంలో ఒకసారి ఆ పదవి చేపట్టిన వారే. అప్పుడు టీటీడీలో పెత్తనం చేసిన ధర్మారెడ్డే ఇప్పుడు టీటీడీ ఈఓ. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి తిరుపతి నగరాభివృద్ధి సంస్థ చైర్మన్. ఆ హోదాతో ఆయన టీటీడీ బోర్డులో ఎక్స్ అఫీషియో సభ్యుడు. తిరుపతి జిల్లా కలెక్టర్ రెడ్డి, పోలీస్ సూపరింటెండెంట్ రెడ్డి. ఏం సూచిస్తున్నది ఈ కేంద్రీకరణ మనకు? ఒక తిరుపతిలోనే కాదు,
రాష్ట్రం అంతటా ముఖ్యమైన అన్ని పదవులు రెడ్డి సామాజిక వర్గం వారికే లభిస్తున్నాయి. రాష్ట్రంలో డిఎస్పీల బదిలీలు జరిగితే ముఖ్యమైన ఎస్డిపిఓ పోస్టుల్లో మెజారిటీ రెడ్లను నియమించారు. అధికార పక్షానికి కీలకమైన అన్ని పోస్టుల్లో రెడ్డి కులస్తులే ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే అధికారం యావత్తు ఆ కులంలోనే కేంద్రీకృతమైంది. అత్యున్నత స్థాయిలో పరిస్థితినే చూడండి. రాష్ట్ర అధికార యంత్రాంగానికి నాయకత్వం వహించే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముఖ్యమంత్రి కులానికి చెందిన వ్యక్తి. రాష్ట్ర పోలీసు విభాగానికి నాయకత్వం వహించే డీజీపీ కూడా అదే రెడ్డి కులానికి చెందిన ఐపీఎస్ అధికారి. సీనియారిటీ ప్రకారం ఈ ఇద్దరు పై స్థానానికి వెళ్ళారనుకోవడానికి కూడా లేదు. వారికన్నా సీనియర్లను పక్కన పెట్టి ఈ ఇద్దరిని అందలం ఎక్కించారు. అటవీ శాఖలో అత్యున్నత స్థాయి పదవైన ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆ అధికారి కూడా రెడ్డి కులం వారే. ఐఎఫ్ఎస్ అధికారి వై మధుసూదన్ రెడ్డి. రాష్ట్రంలో ఇలా అత్యున్నత స్థాయిలో ఒకే కులం చేతిలో అధికారం కేంద్రీకృతం కావడం ఎప్పుడన్నా చూసావా? పైగా ముగ్గురిది ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన ఉమ్మడి కడప. పార్టీలాగా ప్రభుత్వాన్ని కూడా సొంత ఆస్తి అనుకున్నప్పుడే ఇలాంటివి సాధ్యపడతాయి. ఇలాంటి నియామకాలు సొంత కులస్తులతో కొలువు కూటని నింపడం తన హక్కు అని జగన్ భావిస్తున్నారు. పార్టీలో సర్వం సహా చక్రవర్తి అయిన జగన్ ఆయన తర్వాత అధికారం చెలాయించే నలుగురు రెడ్లే. సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. జిల్లాల పునఃవ్యవస్థీకరణ తర్వాత వాటిని 8 గ్రూపులుగా విభజించి ప్రాంతీయ సమన్వయకర్తలను నియమించారు. వాటిలో 4కి రెడ్డి కులానికి చెందిన వారిని నియమించారు. మిగతా వాటిలో 3కి వేరే కులాల నాయకులకు రెడ్లతో కలిపి ఉమ్మడి నాయకత్వం అప్పగించారు. ఒక్క బొత్స సత్యనారాయణకు మాత్రమే పాపం పోనీలనుకుని విజయనగరం ప్రాంతీయ సమన్వయకర్త పెత్తనం విడిగా అప్పగించారు. జనం ఏమన్నా అనుకుంటారేమోనన్న జంకు కూడా లేదు. ప్రభుత్వంలోనూ పార్టీలోనూ ఇలాంటి సమీకరణ సృష్టించిన ముఖ్యమంత్రి పొద్దున లేస్తే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ, నా పేద సోదరులు, అక్క చెల్లెమ్మలు అంటూ వారి నామజపం చేస్తుంటారు. జరిగేది జరగబోయేది పెత్తందారులకు పేదలకు మధ్య యుద్ధం అని చెప్తుంటారు. ఇదంతా చూస్తే మీకు ఏమనిపిస్తున్నది? ఈ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి ఎవరి ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు కనబడుతోంది?